నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పూసల గొలుసులు అమ్ముకుంటూ ఓవర్ నైట్ స్టార్ గా మారిన మోనాలిసా భోస్లే ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఆమె గర్భవతి అనే వార్త సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. తన ప్రేమికుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి అనేక న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న మోనాలిసా ఇప్పుడు పోలీసుల విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేసింది. దీనికి గల కారణాలను ఆమె భర్త వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. 2025 ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో ఒక సామాన్య పూసల గొలుసులు అమ్ముకునే అమ్మాయిగా మోనాలిసా భోస్లే అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందంతో, అమాయకత్వంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. అయితే ఆ సెలబ్రిటీ హోదా ఆమె జీవితంలో అనేక మలుపులకు కారణమైంది. మోనాలిసా ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పెద్ద వివాదం రాజుకుంది. మోనాలిసా ఇంకా మైనర్ అని, ఆమెను ఫర్మాన్ ఖాన్ ప్రలోభ పెట్టి తీసుకెళ్లాడని ఆమె తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ పోలీసులు విచారణ నిమిత్తం మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ లకు నోటీసులు జారీ చేసి తమ ముందుకు హాజరు కావాలని ఆదేశించారు. దీనికి ఫర్మాన్ ఖాన్ స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మోనాలిసా ప్రస్తుతం గర్భవతి అని, ఆమె ఆరోగ్యం దృష్ట్యా కేరళ నుండి మధ్యప్రదేశ్ వరకు అంత దూరం ప్రయాణం చేయలేమని వెల్లడించారు. అందుకే ఆమె విచారణకు హాజరు కాలేకపోయిందని స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మోనాలిసా నిజంగానే గర్భవతా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి మెడికల్ సర్టిఫికెట్స్ సమర్పించాలని, వైద్యపరమైన ధృవీకరణ కావాలని కోరుతున్నారు. మరోవైపు మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తాము సంతోషంగా ఉన్నామని, తమను విడదీయవద్దని వేడుకుంటున్నారు. కానీ ఆమె వయసు విషయంలో ఉన్న వివాదం కారణంగా చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కేరళలో తలదాచుకుంటున్న ఈ జంట పోలీసుల ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారా, లేక నిజంగానే ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక సామాన్య అమ్మాయి జీవితం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీగా మారి ఇప్పుడు ఇలాంటి న్యాయపరమైన చిక్కులు పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.